మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పరకాల పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రకాష్ రెడ్డిని ఏదైతే గెలిపించాలని చేసినటువంటి రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇస్తూ ఈరోజు సుష్మితా పటేల్ గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కాయంటూ కూడా మాట్లాడడం జరిగింది. తను ఏదైతే పిసిసి కాక ముందుకు రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా మా అమ్మ నాన్న కొండా మురళి, కొండా సురేఖ గారు తను పిసిసి కావాలని కోరుకున్నారంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే పిసిసి కోసం కొండా సురేఖ మరియు కొండా మురళి కూడా అప్పుడున్న సందర్భంలో ఢిల్లీకి హైకమాండ్కి కూడా సిఫార్సు చేసినట్టుగా కూడా తను మాట్లాడడం జరిగింది. పిసిసి అయ్యాక రేవంత్ రెడ్డి పిసిసి అయ్యాక మొదటగా తన ఇంటికి వెళ్ళిన సందర్భంలో ఏదైతే 36-38 ఎమ్మెల్యే సీట్లు వచ్చినా కూడా కొండా మురళికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తాన్న మాటను కూడా కొండా సుష్మిత గారు ఈ రోజు గుర్తు చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అదే ఒకవేళ ఖచ్చితంగా ఈ మాట అనకపోతే మైసమ్మ ఎల్లమ్మ దేవాలయాలకి రండి, ఖచ్చితంగా దీనిని నిరూపించే ప్రయత్నం చేస్తా అంటూ కూడా కొండా సుష్మిత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే నిన్న మొన్న పోయి పరకాల నియోజకవర్గంలో ఆ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, ప్రకాష్ రెడ్డిని ఖచ్చితంగా మళ్ళీ నిలబెట్టబోతున్నాం, ఖచ్చితంగా వారిని గెలిపియండి అని మాట్లాడిన సందర్భంలో ఖచ్చితంగా తను నిలబడితే మళ్ళీ నేను బరిలో ఉంటాను, ఖచ్చితంగా మేము ఆశిస్తున్న టికెట్ అన్నట్టు కూడా కొండా సుష్మిత మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. నువ్వు కారులో కూర్చోబెట్టుకొని తను ఏదైతే ఈ రోజు మాట్లాడిన మాటలలో తను కారులో కూర్చోబెట్టి తిరిగిపోయిన రోజులు మర్చిపోయినావా అంటూ కూడా రేవంత్ రెడ్డి పైన గట్టి కౌంటర్ ఇచ్చారు సుష్మిత గారు. తను పిసిసి కావడానికి, అధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రి కావడానికి మమ్మల్ని కారులో ఎక్కించుకొని కొండా మురళి కానీ కొండా సురేఖ గారిని కానీ కారులో ఎక్కించుకొని తిరిగిన సందర్భాలు మర్చిపోయినవా అంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే మొదటి నుండి కూడా కొండా సుష్మిత గారు పరకాల నియోజకవర్గం వరంగల్ మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉంటుంది కాబట్టి పరకాలలో ఖచ్చితంగా నేను పోటీ చేస్తానని తను ఆశపడుతున్నట్టుగా అందరికీ తెలిసిన విషయమే. వచ్చే ఫ్యూచర్లో ఎన్నికల్లో ఖచ్చితంగా తను టికెట్ ఆశిస్తూ ఖచ్చితంగా నేను గెలవబోతున్నాను కూడా తను ఆశ పెట్టుకుంది. అదే సందర్భంలో ప్రకాష్ రెడ్డిని గెలిపియండి అని రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ మాటలు కౌంటర్ ఇస్తూ ఈరోజు తన వరంగల్ ప్రాంతంలోని తన జన్మదిన వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. నీతో పాటు ముఖ్యమంత్రితో పాటు ఒక పొంగుంది, ఆ పొంగు ఎక్కువసేపు పొంగదంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ మంత్రి ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో వారిని ఏదైతే మీతో పాటు పొంగు ఉన్నదో ఆ పొంగు ఎక్కువసేపు పొంగదు, ఆ పొంగు కొద్దిసేపే పొంగుతుందంటూ కూడా మంత్రి పైన కూడా షట్టర్ వేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇదే సందర్భంలో ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పైన వేసినటువంటి ఆ షట్టర్లో భాగంగా ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో హైదరాబాద్ మహానగరంలో వేసినటువంటి ప్రచారం కోసం వేసినటువంటి పూర్తిగా అడ్వర్టైజ్మెంట్ లో భాగంగా వేసినటువంటి ఆ ఫ్లెక్సీల్లో కేవలం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికీ మీరు హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా ఆ మెట్రో పిల్లర్లకు కానీ అక్కడక్కడ పూర్తిగా అవే కనిపిస్తుంటాయి. దీంట్లో భాగంగా కేవలం రెడ్డిల ఫోటోలు మాత్రమే వేసుకున్నారు. మా బీసీ అయినటువంటి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఫోటో కూడా కనిపించలేదంటూ కూడా ఇక్కడ బీసీ వాదాన్ని కూడా కొండా సుష్మిత తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో పూర్తిగా మెట్రో పిల్లర్స్ కి పూర్తిగా ఇప్పటికీ ఆ 1,00,000 ఇంద్రం ఇల్లు అంటూ మీకు ప్రచారం కోసం వేసినటువంటి ఆ ఫ్లెక్సీలు కూడా కనిపిస్తాయి. వాటిలో కేవలం ముఖ్యమంత్రి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీరి ఇద్దరి ఫోటోలే అక్కడ మీకు అప్రత్యక్షం అవుతాయి. ఇదే సందర్భంలో మా బీసీల ఫోటోలు కనిపించట్లేదా? హైదరాబాద్ లో వేసినటువంటి ఆ ఫ్లెక్సీలకు పొన్నం ప్రభాకర్ ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రి హైదరాబాద్కి ఉన్నారో వారు మీకు గుర్తుకు రాలేదా? ఆ మంత్రికి గుర్తుకు రాలేదా? అంటే బీసీ కాబట్టే పొన్నం ప్రభాకర్ ని తీసుకోలేదా ఫోటోలోకి, ఆ ప్రచారంలోకి మా బీసీలు పనికిరారా అంటూ కూడా సుష్మిత గారు మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. పిసిసి కావడానికి రేవంత్ రెడ్డి ఏదైతే పిసిసి కావడానికి దయాసాగర్ రావు ఇద్దరు పేర్లు తీసుకోవడం జరిగింది. స్పెషల్ గా దయాసాగర్ రావు, షబ్బీర్ అలీని ఏదైతే మీరు పిసిసి కావడానికి కారులో ఎక్కించుకొని తిరిగారు కదా, ఇప్పుడు కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ అయినా ఇస్తున్నారా అంటూ కూడా మాట్లాడడం జరిగింది సుష్మిత గారు. ఎందుకంటే ఇదే సందర్భంలో చాలా వరకు సైకిల్ కాంగ్రెస్ నడుస్తుంది, ఒకవేళ అది నడవకపోతే వీళ్లకు కనీసం అపాయింట్మెంట్ అయినా ఇచ్చారా? మా కాంగ్రెస్ ఇక్కడ నమ్ముకొని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి ఏళ్ల తరబడి జెండా మోస్తున్నటువంటి మా కార్యకర్తలకు కానీ లీడర్లకు ఏమైనా అపాయింట్మెంట్ ఇస్తున్నారా అంటూ కూడా సుష్మిత గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం గమనిస్తున్నాం. నిన్న కొడంగల్ తను ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి గారు
ఇంకొన్ని ఏళ్లుగా నేనే ముఖ్యమంత్రి ఉండబోతున్నా, ఇంకో 10 ఏళ్ళు ఉండబోతున్నా అని చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సుష్మిత గారు కౌంటర్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు కూడా నేను గెలుస్తాను, ఇన్నేళ్ళు ఉంటానని చెప్పుకున్న సందర్భం ఎక్కడా లేదు. నువ్వేంది, నిన్ను కూడా కొడంగల్లో ఓడగొట్టిన సందర్భాలు చూసినాం కదా. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డిని ఓడగొట్టిన సందర్భాలు చూస్తున్నాం. ఇదే సందర్భాన్ని సుష్మిత గారు గుర్తు చేయడం జరిగింది. మిమ్మల్ని కూడా కొడంగల్లో ఓడగొట్టిన సందర్భాన్ని చూస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు కూడా నేను ఇన్నేళ్ళు ఉంటాని చెప్పుకున్న దాఖలాలు ఎక్కడా లేవు, కానీ మీరేంటి చెప్పుకున్నట్టుగా ఇట్లా చెప్పుకుంటున్నారు, ఎవరికి అధికారం శాశ్వతం కాదంటూ కూడా తను వ్యాఖ్యానిస్తూ మాట్లాడడం జరిగింది. ఇంకో మాట, అతిపెద్ద మాట మాట్లాడడం జరిగింది. ఏదైతే తరచుగా రాజగోపాల్ రెడ్డి కానీ ఇట్లా మాట్లాడుకుంటున్న సందర్భంలో మీకు కాంగ్రెస్ నీళ్ళు ఇంకెక్కలేదంటూ మాట్లాడింది. కాంగ్రెస్ సంస్కృతి కూడా మీకు ఇంకా అబ్బలేదు, ఇంకా మీరు మీ పాత పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు కూడా తను తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకనంటే మీకు ఇంకా కాంగ్రెస్ సంస్కృతి రాలేదు, ఆ పార్టీలో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారంటూ కూడా తను మాట్లాడడం జరిగింది ఈరోజు. ఇదే సందర్భంలో చాలా విషయాలు మాట్లాడుతూ డైపర్లు వేసుకునే వాళ్ళకి, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారిని ఉద్దేశించి డైపర్లు వేసుకునే వాళ్ళకి, నడవలేని వాళ్లకు టికెట్ ఇస్తారా అంటూ కూడా తను తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే తను పరకాల నియోజకవర్గం పైన ఎంతో కొంత ఆశ పెట్టుకుని ఉన్నారు. దమ్ముంటే, ఒకవేళ మీకు దమ్ముంటే గనక ఇప్పుడు రాజీనామా చేయించండి, ప్రకాష్ రెడ్డి గారిని ఇప్పుడు రాజీనామా చేయించండి, అవసరమైతే నేను ఇండిపెండెంట్గా నిలబడి నేను గెలవగలుగుతా, దమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేయించండి అంటూ కూడా తను తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తుంది, తను సుష్మిత గారు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తుంది పరకాల నియోజకవర్గం నుండి. ఒకవేళ టికెట్ ఇవ్వకపోయినా కూడా ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్గా అయినా నేను వేసి ఖచ్చితంగా పరకాల నియోజకవర్గాన్ని సొంతం చేసుకుంటా అనే రీతిలో కూడా తను మాట్లాడడం జరిగింది. ఇదే క్రమంలో తను కొండా సుష్మిత గారు ఇప్పుడే కాదు, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు గుప్పిన సందర్భాన్ని మనం చాలాసార్లు చూసినాం. మరి కొన్ని నెలల ముందు ఈ ఏదైతే డెక్కన్ సిమెంట్కు వ్యవహారంకి సంబంధించినటువంటి ఓఎస్డి కొండా సురేఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ ఓఎస్డికి తను పిస్తోల్ చూయిస్తూ డెక్కన్ సిమెంట్ ఆ వర్గాలను బెదిరించిన కేసులో మఫ్తీలో వచ్చినటువంటి పోలీసులని కొండా సుష్మిత గారు అడ్డుకున్న సందర్భంలో కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు వాళ్ళు గతంలో. ఎందుకంటే అప్పుడు కూడా పూర్తిగా బీసీ వాదాన్ని ఎత్తుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరినీ కార్నర్ చేస్తూ కూడా అప్పుడు మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం గతంలో. ఇప్పుడే కాదు, కొండా సుష్మిత పటేల్ గారు మాట్లాడడం ఇప్పుడు ఏం కొత్త కాదు, గతంలో కూడా ముందు నుంచి కూడా ఖచ్చితంగా కొండా మురళి, కొండా సురేఖ ఫ్యామిలీ పైన ఖచ్చితంగా కక్షపూరితంగా మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి వర్గం అంటూ కూడా కొండా సుష్మిత గారు గతంలో చాలాసార్లు మాట్లాడారు. ఇదే సందర్భంలో డెక్కన్ సిమెంట్ వ్యవహారంలో అరెస్ట్ చేయడానికి ఓఎస్డీగా ఉన్నటువంటి కొండా సురేఖకు ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ను అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి మఫ్తీలో ఉన్నటువంటి పోలీసులని అడ్డుకున్న సుష్మిత గారు అప్పుడు మీడియా సమావేశంలో కూడా గట్టిగానే మాట్లాడడం జరిగింది. ఏదైతే కొండా మురళి గారికి ఆ సెక్యూరిటీని తగ్గించిన వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి బ్రదర్స్కు సెక్యూరిటీని పెంచిర్రు, వాళ్ళు ఏం చేసిరని, మా డాడీకి థ్రెట్ ఉంటుంది, ఇవన్నీ మీకు తెలిసిన విషయం అంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో రోహిన్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గరలో ముఖ్యమంత్రి ఎక్కడ కనిపిస్తే అక్కడ కనిపించేటటువంటి రోహిన్ రెడ్డి మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి బీసీ వాదంతో మాట్లాడుతున్నటువంటి సుష్మిత గారు ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డిని కార్నర్ చేస్తూ కూడా అదే సందర్భంలో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పైన ఓన్లీ సుష్మిత గారు కాదు, గత వారం రోజుల కింద చూసుకున్నట్టయితే కొడంగల్ ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే వ్యతిరేకత చూపిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి కొండా సురేఖ గారు ఏదైతే తన జన్మదిన సందర్భ వేడుకల్లో వరంగల్లో మాట్లాడుతున్న సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలన్నిటికి కూడా ఒకవేళ కౌంటర్ గనక ఇస్తే
కౌంటర్ కనుక ఇస్తే తప్పకుండా నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మరి అందరు సంగతి చూస్తా అంటూ కూడా మళ్ళీ గట్టి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అప్పటికే మల్లు రవి గారు వీళ్ళందరూ కూడా స్పందించిన దాఖలాలు చూస్తున్నాం. ఏదైతే స్వేచ్ఛ ఉందో దీన్ని చేతగానితనంగా తీసుకోవద్దంటూ కూడా మల్లు రవి గారు కానీ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి కూడా ఖండించడం జరిగింది. వారు నాలుక కాదు తాటుమట్ట కాదు అంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ వర్గాలు. అదే మల్లు రవి గారు కూడా స్పందిస్తూ ఈ స్వేచ్ఛను అట్లా తీసుకోవద్దని కూడా మాట్లాడడం జరిగింది. చూడాలి, ఎందుకనంటే కొండా సుష్మిత గారు ఫస్టే మొదలు చెప్పడం జరిగింది, ఏదైతే నాకు మళ్ళీ కౌంటర్ ఇచ్చారో ప్రెస్ మీట్ పెట్టారో ఖచ్చితంగా నేను ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండిస్తా అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ నుంచి స్పందన వచ్చింది. మరి రేపు ఏం చూడబోతున్నాం? కొండా సుష్మిత గారు ప్రెస్ మీట్ పెట్టబోతారా? ఏం జరుగుతుందో చూడాల్సింది. మొత్తానికైతే ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ శ్రేణుల్లో కాంగ్రెస్ వర్గంలో ఖచ్చితంగా వ్యతిరేకత భావం అనేది రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు.